హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈ రోజు ఇంకో కాన్సెప్ట్ అనమాట. సో బేసిక్లీ మనకి రీస్టోర్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లో రీస్టోర్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, అయితే అది సిస్టమ్ జనరేటెడ్ ఉంటుంది అండ్ మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ప్రతి 8 గంటలకు ఒకసారి ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఏదైనా డేటా వేరోస్ క్రియేట్ చేసి అక్కడ మీరు చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఆ వీడియోస్ అన్ని కూడా నేను ప్రీవియస్ చెప్పడం జరిగింది, అన్ని కూడా డీటెయిల్స్. అయితే ఈ రోజు ఎందుకు చెప్తాను అంటే మనకి ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్ లో కూడా రీస్టోర్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి సిస్టమ్ జనరేట్ చేస్తుంది, కాకపోతే మనం క్రియేట్ చేయడానికి ఉండదు అన్నమాట రీస్టోర్ పాయింట్ అనేది. ఓకే, సో మీకు డాక్యుమెంటేషన్ కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది, ఏమి చేయాలి ఏంటి అనేది చూడొచ్చు కదా. సో డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది, సో ఎలా రీస్టోర్ చేయాలి ఏంటండి. సో మనం అయితే ప్రాక్టికల్గా చూద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ సేల్స్ అండ్ వర్క్ స్పేస్ లో సీక్వెల్ డేటాబేస్ ఉంది కదా, జస్ట్ ఓపెన్ చేద్దాం. లోడ్ అవుతుంది, నెక్స్ట్ రైట్. ఓకే, సో మనకు ఓవర్ అనేది ఎలా ఉంది కదా. ఓకే, ఇక్కడ మనకి సో సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ రీస్టోర్ పాయింట్స్. ఓకే చూడండి, సో ఎర్లియస్ట్ రీస్టోర్ పాయింట్ వచ్చేసరికి 11 అంటే ఏప్రిల్ 4th రీస్టోర్ అయింది. సో లేటెస్ట్ రీస్టోర్ పాయింట్ ఈ రోజు అయిందనమాట 5 PM కి. ఓకే, సో మనం ఏదైతే లేటెస్ట్ ఉందో సో దాన్ని మనం రీస్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్ బిట్వీన్ కూడా చేసుకోవచ్చు. అంటే నథింగ్ బట్ ఎర్లియస్ట్ లేటెస్ట్ బిట్వీన్ మీకు ఏదైతే టైం పీరియడ్ కావాలో ఆ టైం పీరియడ్ అయినా మీరు రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలానే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ క్రాస్ వర్క్ స్పేస్ చేయకూడదు, ఓన్లీ విత్ ఇన్ సేమ్ వర్క్ స్పేస్ చేయాలి. ఇలా సమ్ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్ ఆర్ అవైలబుల్. ఆఫ్ కోర్స్ దట్స్ ఫైన్. ఓకే, ఇది ఇలా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం వేర్ హౌస్ లాగా ప్రతి 8 hours ఒకసారి రీస్టోర్ పాయింట్ ఉండదు, అండ్ మాన్యువల్గా మనం క్రియేట్ చేయడం కూడా ఉండదు. సో ఇందాక చెప్పినట్టుగా ఎర్లియస్ట్ అండ్ లేటెస్ట్ ఈ రెండు రీస్టోర్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎలా రీస్టోర్ చేయాలని ఏంటని. ఓకే, దట్స్ గుడ్ క్వశ్చన్. మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకి రీస్టోర్ డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేద్దాం. మనకి ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు చూడొచ్చు టెంప్ సీక్వెల్ ఫ్యాబ్రిక్ పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఓకే, ఈ ఏ న్యూ డేటాబేస్ will be sorry ఏ న్యూ డేటాబేస్ will be created in the department sales workspace. అంటే ఈ వర్క్ స్పేస్ లో కొత్త డేటాబేస్ ఏదైతే మనం పేరు ఇచ్చామో దాంతో క్రియేట్ అవుతుంది. సోర్స్ వచ్చేసరికి ఏంటిది, దీన్ని బేస్ చేసుకుని డెమో సీక్వెల్ డిబి. సో పాయింట్ ఇన్ టైం, సో పాయింట్ ఇన్ టైం నథింగ్ బట్ రీస్టోర్ టైప్. అలానే ఎలియట్ ఎర్లియస్ట్ రీస్టోర్ పాయింట్ అండ్ లేటెస్ట్ రీస్టోర్ పాయింట్ మనం టైం అనేది చూస్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూస్ ఏ రీస్టోర్ పాయింట్ బిట్వీన్ ద ఎర్లియస్ట్ రీస్టోర్ అండ్ లేటెస్ట్, అంటే బిట్వీన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ మీకు సెలెక్ట్ చేయడానికి కూడా లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ వ్యాలిడేషన్స్ ఎన్ని ఎందుకు ఇబ్బంది అనే ఉద్దేశం కాదు. సో మీకు హైడ్ చేస్తారనమాట, ఏదైతే ఎర్లియస్ట్ లేటెస్ట్ బిట్వీన్ ద టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ లోనే మీరు రీస్టోర్ చేయగలుగుతారు, అంతేగాని బియాండ్ అనేది చేయడం కుదరదు. ఓకే, ఓకే నాకైతే సో 16వ తారీఖు కావాలి. సో క్రియేట్ opportunity. So temp SQL DB fabric restore in progress. Let's wait for some time. I don't know how much time it will take. So I think the restore it's going on. Load అవుతుంది. ఓకే చూడండి, సో స్టిల్ వెయిట్ చేయమని చెప్తుంది. మనం తొందరపడగలం కదా, కాకపోతే ఏంటంటే నేను డెమోన్స్ట్రేషన్ పర్పస్ ఇమీడియట్ గా చేయాలని నేను చేస్తున్నాను. బట్ మనకి ఒక ఇండికేషన్ కూడా వస్తుంది అట్టుకుంది, ఐ థింక్ రీస్టోర్ ఇన్ ప్రోగ్రెస్ అలా.
ఇక్కడ ఐ థింక్ నోటిఫికేషన్స్ లో ఉంటుంది అటుగానే. యా, చూడండి, రీస్టోర్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో విల్ వెయిట్ ఫర్ సమ్ టైం. బట్ ఎంత టైం అనేది ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్, బికాస్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేయటం అనమాట. అంటే ఆప్షన్స్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్ అనేది చూస్తే కానీ ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఒక పాయింట్ అనేది గుర్తుంచుకోవాలన్నమాట. మనం ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు సో ఎర్రర్స్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేగాని నేను చేసే దాంట్లో ఎటువంటి ఎర్రర్ రాకూడదు, నాకు ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఒకసారి అవుతుంది, రెండు సార్లు అవుతుంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎర్రర్స్ అనేది త్రో చేస్తూనే ఉంటాయి. చేస్తేనే మనకు కూడా టెక్నికల్గా డెప్త్ అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. బట్ ఇట్స్ రెస్టారెంట్ ఒక 1 minute కానీ 2 minutes కానీ వెయిట్ చేస్తాను. కాకపోతే ఎందుకంటే నేనైతే ఎడిట్ చేయను కాబట్టి మళ్ళీ మీరు మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ లైక్ దట్. అవుతుంది ఇంకా. ఒకసారి రీస్టోర్ సక్సెస్ఫుల్ అయితే ఓకే. సో మనం ఇది చేసాం, ఇది వచ్చింది, లేకపోతే ఫెయిల్ అయిందా, లేకపోతే సక్సెస్ అయితే ఏమైంది, ఓపెన్ చేసే ఆబ్జెక్ట్స్ అనేది రీస్టోర్ అయిన ఇలా క్రాస్ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు అనమాట. బట్ అన్ఫార్చునేట్గా మనకైతే స్టిల్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్ వే. ఐ డోంట్ నో ఎంత టైం పడుతుంది అనేది. ఓకే, సో 13 దాకా వెయిట్ చేస్తాను, దెన్ ఐ కెన్ స్టార్ట్ ద వీడియో. Okay, guys. Okay, I think it's going on. So we don't know how much time to take. Okay, so ఏదైనా ఇష్యూ ఉంటే సో ఫర్దర్గా నేను అయితే నెక్స్ట్ వీడియోస్లో ఇంటిమేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.